ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? అందరిని ఇబ్బంది పెడుతుందంట. నా పేషెంట్ ఎక్కడ? అని చెప్పేసైతే మెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అయితే వస్తూ ఉంటారు. ఏంటి? ఎవరు మీరు? అసలేం మాట్లాడుతున్నారు? అని అడిగేసరికి నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాని. నేనే మీకు కంప్లెయింట్ చేశాను అని అనేసరికి, ఏంటి? ఎవరి కోసం కంప్లెయింట్ చేశావు అని సుభాష్ అయితే ఆ రుద్రాణిని అడిగేసరికి గట్టిగా, ఇక కావ్య కోసమే తనకి మెంటల్ డిస్టర్బెన్స్ మీకు అర్థమవ్వడం లేదా? నాకు అర్థమయింది అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుభాష్ షాక్ అవుతూ ఉంటాడు. కావ్య రాజుని వెతుకుతానని చెప్పేసి మనకి మాటిచ్చింది. కానీ అసలు వెతికిందా? తీసుకొస్తుందా? లేనివాడిని ఎలా తీసుకొస్తుంది అనంటే, తీసుకొస్తాను అని కావ్య అంటూ ఉంటుంది. రావమ్మ తల్లి నీ గురించే మాట్లాడుతున్నాం. వెళ్ళావు కదా రాజుని వెతుకుతానని. ఏమైంది పని? చూసావా? కనీసం నువ్వైనా చూసావా రాజుని? తీసుకొస్తానన్నావు కదా! ఏడీ రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రుద్రాని. అలా అంటూ నువ్వాడిన మాటలకి నాకెందుకో నీ మీద టెన్షన్‌గా ఉంది. నాకు రాజుని ఎప్పుడు తీసుకొస్తావో టైం కావాలి. పలానా టైం అప్పుడు తీసుకొస్తానని చెప్పు. దాన్ని బట్టి నేను వదిలేస్తాను. కొంచెం క్లారిటీ ఇవ్వు మాకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి కావ్య అయితే ఏం చేయలేక ఇక వీళ్ళకి చెప్పేదేం లేదు అని చెప్పేసి ఒక నెల రోజుల్లో తీసుకొస్తాను అనైతే అంటూ ఉంటుంది. నాకు ఒక నెల రోజులు గడువివ్వండి. ఆ నెల రోజుల్లో నేను రాజుని తీసుకొని ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసైతే కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక రుద్రాని అయితే కావ్య ఇచ్చిన మాటకి అలా కావ్య కాసేపు చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది గొడవ అడుగుతుంది.